మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనం. ఈరోజు బైబిల్ గ్రంథంలో రాసి ఉన్న కొన్ని గ్రంథముల పేర్లు తెలుసుకుందాం. వంశావళి గ్రంథము, ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనము. ఆదాము వంశావళి గ్రంథము, నిబంధన గ్రంథము, నిర్గమాకాండము 24వ అధ్యాయము 7వ వచనము. అతడు నిబంధన గ్రంథంను తీసుకుని ప్రజలకు వినిపింపగా, వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. దేవుని గ్రంథము, నిర్గమాకాండము 32వ అధ్యాయము 33వ వచనము. యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. యెహోవా యుద్ధముల గ్రంథము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 15వ వచనము. యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడి ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్ర గ్రంథము, 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 14వ వచనము. మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. యాషారు గ్రంథము, యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. రాజు వృత్తాంత గ్రంథము, 1వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము 24వ వచనము. జనసంఖ్య చేయి విషయమున ఇశ్రాయేలీయుల మీదకి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయను ఆరంభించనే గాని దాని ముగించకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. సటీక గ్రంథము, 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 22వ వచనము. అబీయా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్యను గూర్చియు అతని కాలంలో జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీక గ్రంథం నందు వ్రాయబడి ఉన్నది. దర్శనముల గ్రంథము, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 32వ వచనము. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయు ఆమోసు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందు యూదా ఇశ్రాయేలీయుల రాజుల గ్రంథమునందులో వ్రాయబడి ఉన్నది. దీర్ఘదర్శులు రచించిన గ్రంథము, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 19వ వచనము. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్తంభములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. రాజపు సమాచార గ్రంథము, ఎస్తేరు 6వ అధ్యాయము 1వ వచనము. ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. యెహోవా గ్రంథము, యెషయా 34వ అధ్యాయము 16వ వచనము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దర్శనము వివరించు గ్రంథము, నహూము 1వ అధ్యాయము 1వ వచనము. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనము వివరించు గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, మలాకి 3వ అధ్యాయము 16వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. యెషయా గ్రంథము, లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనము. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ప్రవక్తల గ్రంథము, లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనము. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. 7 ముద్రలు గట్టిగా వేసియున్న గ్రంథము, ప్రకటన 5వ అధ్యాయము 1వ వచనము. 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. జీవగ్రంథము, ప్రకటన 20 అధ్యాయము 12వ వచనము. జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను.
ఆ గ్రంథంలో ఎన్నో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రవచన గ్రంథము ప్రకటన 22వ అధ్యాయము 19వ వచనము. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. బైబిల్ గ్రంథంలో దేవుడు రాసిపెట్టిన కొన్ని గ్రంథాలను గురించి మనం తెలుసుకున్నాం కదండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీ సముఖం నందుండు కొన్ని గ్రంథముల గురించి మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. దేవా, ఏ ఏ గ్రంథాల్లో అయితే మా పేర్లు వ్రాయబడి ఉండాలని మీరు ఆశ కలిగి ఉన్నారో ప్రభువా, ఆయా గ్రంథాల్లో మా పేర్లు వ్రాసి ఉంచమని, ఎవరు ఏ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కావలసిన సహాయం మీరు దయచేసి మీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రభువా నీ నామంలో రక్షణ దయచేసి ప్రతి బిడ్డ నీ రాజ్యానికి వారసులయ్యే కృపనిమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.